లేఖన భాగంలో ఒక మాట చదువుతున్నాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కీర్తన గ్రంథం 14వ కీర్తన 2వ వచనం మనం చదువుకుంటే ఇలాగో రాయబడి ఉన్నది. అందరు కలిసి మనం చదువుకుంటే ఇలాగున్నది: వివేకము కలిగి దేవునిని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించి వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయవారు ఎవరూ లేరు, ఒక్కడూ లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగినట్లు నా ప్రజలను మింగుచు పాపం చేయవారందరికీ తెలియలేదా? చాలు చాలు చాలా ఒక మాట. దేవుడు సర్చింగ్ చేస్తున్నాడు, దేవుడు వెతుకుతూ ఉన్నాడు. ఏం వెతుకుతున్నాడు అనేది మనం ప్రశ్నించుకోవాలి, ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎక్కడ నుండి అంటే బైబిల్ చెబుతుంది, భూమి మీద నరులను ఆకాశం నుండి నరులను పరిశీలన చేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడమ్మా? పరిశీలన. పరిశీలనకి తేడా ఏంటి చెప్పండి? పరీక్ష ఉంది, పరీక్షకి పరిశీలనకి వ్యత్యాసం ఏంటో మాట చెప్పండి. పరీక్ష అంటే ఏంటి, పరిశీలన అంటే ఏంటి? పరిశీలన అంటే ఏమండి? పరీక్ష ఏంటి, పరిశీలన చెప్పండి. పరీక్ష అంటే ఎగ్జామ్ పెడుతున్నారు, దీన్ని ఏమన్నారు? పరీక్ష. పరీక్షించటం. కొంచెం గమనించాలి. ఇది సంగతి ఈ పూట డబ్బులు ఇవ్వలేదు, ఈ పూట ఇవ్వలేదు, కొన్ని శ్రమ పంపిద్దాం, నా కొరకు నిలబడతాడా లేకపోతే నన్ను దూషిస్తాడా, నన్ను విడిచిపెడతాడా, నన్ను కష్టంగా. దేవుడు ఏం చేస్తాడు? కొన్నిసార్లు పరీక్ష పెడతాడు, కొంచెం కష్టపడతాడు, నష్టపెడతాడు, వ్యాధి పెడతాడు. అన్ని బాగుంటేనే స్తోత్రం చెబుతాడా నా బిడ్డ, నన్ను వెంబడించిందా? కొంచెం తగ్గితే ఏం దేవుడు, ఈ దేవుడు ఏమెత్తున్నాడు, ఏం చేస్తున్నాడా, నన్ను దూషించి నన్ను యోగు భార్య పోలే దూషితో నాడి ఇదే నన్ను విడిచిపెట్టి వెళ్తారా? బైబిల్లో కూడా కొంతమంది ఉన్నారుగా, అన్ని మంచిగా ఉన్నప్పుడు దేవుడిని వెంబడించారు, కొంచెం కష్టం ఎదురైనప్పుడు దేవుడిని విడిచిపెట్టినటువంటి వారు కూడా బైబిల్లో ఉన్నారు. ఎవరున్నారు చెప్పండి? గుర్తుకొచ్చిన వాళ్ళు. బాగున్నప్పుడేమో మంచిగా దేవుడిని వెంబడించారు, కొంచెం దేవుడు చిన్న పరీక్ష పెట్టగానే దేవుడికి దూరమైన వాళ్ళు ఉన్నారు. ఎవరైనా ఉన్నారు వాళ్ళు? రూతు వార్త. రూతు కష్టమైనా నష్టమైనా కానీ అత్తగారితో ఉండడానికి, హత్తుకుని ఉండటానికి, చావైనా బతుకైనా నేను అడుగు తీసి మా పుట్టింటి నుండి ఎక్కడికి వచ్చాను, నన్ను చచ్చిపోయేదాకా అత్తతోనే ఉంటాను, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ సుజనుల మధ్య ఉంటాను, అది కష్టమైనా సరే కానీ ఇంకా వెనక తిరిగి దూకు చూడను అని అత్తను అత్తుకునే ఉంది. అలాగే వార్ప అయితే మాత్రం ఇక చెలో కొంచెం కష్టం రాగాలి, కష్టం, దాన్ని బట్టి అతను విడిచిపెట్టి సుజను వెళ్ళిపోయింది. అట్లా కొన్ని సందర్భాల్లో దేవుని దగ్గరకు వచ్చి దేవునికి మేలు చేసినప్పుడు, ఆశీర్వదించినప్పుడు దేవుని విస్తారంగా దేవుని స్తుతించి కొంచెం కష్టం రాగాలి వెనక్కి తిరగటం, దూషించటం, దేవుని వెంబడించకపోవటం. ఇది ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు నుంచి ఉండేదే. ఇశ్రాయేలు ప్రజలు అందరూ తిరుగుబాటు చేస్తూ బాగున్నప్పుడేమో దేవానికి స్తోత్రం అన్నారు, లేకపోతే నువ్వు దేవుడు ఆడుండాడు అన్నాడు. ఏం దేవుడు ఈ దేవుడు అన్నాడు, ఐగుప్తే బాగుందన్నారు. ఇలాంటి కొంత ఈ పరీక్షలో జరిగేది. కానీ పరిశీలించటం అంటే ఏంటి? పరిశీలించడం అంటే ఏంటి? అప్పుడే ఒక మాట
పరిశీలన అంటే ఏంటి? దేవుడు ఏం చూస్తున్నాడు చూడండి, ఈ వాక్యంలో మీరు చూసి చెప్పండి. 2:14 వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. 10 ఏంటి పరిశీలించండి? నేను కావాల్సింది ఏంటమ్మా? తప్పులేండి పరిశీలన అంటే. మనం ఏదైనా తీసుకోవాలంటే కొనుక్కోవాలంటే ఏం చేస్తామమ్మా? ఏమండి, వంకాయలు కొనుక్కోవాలా, మార్కెట్కి వెళ్ళావు, వేసే 4 గంటలు పోసుకొచ్చుకుంటామా? అరేగా ఏం చేస్తావు? ఏరుతావు, టమాటాలు ఏరుతావు, వంకాయలు ఏరుతావు, యాపిల్స్ ఏరుతావు, దాన్ని బాగా చూస్తావు. ఎందుకని అక్కడ ఏమైనా డ్యామేజ్ ఉందా, పుచ్చు ఉందా, లేదా చచ్చు ఉందా? ఫ్రూట్స్ లో చూసుకుంటావు, కాయగూరలో చూసుకుంటావు, ఏదైనా శారీస్ లేకపోతే బంగారు రోడ్డుకో లేకపోతే ఏదంటాం అది రీసెంట్ రోడ్డుకి వెళ్ళారు అనుకోండి, షాపులకు వెళ్ళి మా అమ్మాయికి బట్టలు ఏంటని తీసుకురావు, అద్ది ఇద్ది అన్ని దింపుడు దీకల్లా చేయించి అంతేగా అన్ని దింపిస్తావు. 10 కిందలు చూస్తావు, కొంతమంది బోధంతాలు పెట్టి చూస్తారు, కూడా లాగి చూస్తారు. ఎట్టుంది ఈ క్లాత్ బాగుందా, మంచిగా ఉంటేనే ఏమా పరిశీలన చేసి ఒక మంచి వస్త్రం కొనుక్కోవాలన్నా అది మంచిగా మనము పరిశీలన చేసుకున్నా బాగుండా దాన్ని మనం సెలెక్ట్ చేసుకుని తీసుకొచ్చుకుంటాం కదా. ఏదైనా ఒక వెహికల్ చూసినా కానీ వెళ్ళిపోతా చూసుకుంటాం, ఇది బాగుంది లేకపోతే మంచిగా ఉందని ఆ వెహికల్ సెలెక్ట్ చేసుకుంటాం. మంచి రంగు లేకపోతే ఆ వెహికల్ కూడా ఎక్కడ ఇరిగిందా అంటే ఫోను ఏదైనా కానీ ఒకటి తీసుకోవాలంటే నువ్వు దగ్గరకు వెళ్ళి పరిశీలన చేసుకుంటాం. అప్పుడు బాగుండా దాన్ని సెలెక్ట్ చేసుకుని నీవు ఉపయోగించుకోవటానికి, నీకు ఉపయోగానికి నువ్వు తీసుకుని వచ్చుకుంటావు. దేవుని స్తోత్రం. దేవుడు కూడా ఒక అవస్థ వచ్చింది. దేవుడు ఆకాశము నుండి పరిశీలన చేస్తున్నాడు జనాలందరూ, నరులందరూ. ఎందుకంటే తనకు ఒక జనము కావాలా. దేవునికి స్తోత్రం. తనలాంటి బుద్ధి కలిగిన, తనలాంటి మనసు కలిగి, వివేకం కలిగినటువంటి వ్యక్తులు కావాలా. వివేకం కలిగి వెతికేవాళ్ళు చాలా మంది దేవుని వెతుకుతున్నారు, దేవుని వెంబడిస్తున్నారు. కానీ వాళ్ళలో ఏం లేదు, అజ్ఞానులుగా, వివేకము లేకుండా అవివేకులుగా దేవుడిని వెతికే వాళ్ళు. దేవుడికి అవివేకులు అవసరం. 2 రకాల స్వభావం కలిగిన వారు, అటు ఇటు ఉండేవాళ్ళు, విగ్రహారాధన చేస్తూ దేవుని వెంబడించేవాళ్ళు. అందరూ దేవుళ్ళు లేరంటే అంటారు. ప్రభు నమ్ముకున్నట్టే చాలా మంది అంటారు, అసలు ఎవరిని విడవను, అందరికి దండం పెడతా, అందరు ఫోటోలు మా ఇంట్లో ఉంటాయి, అందరు సమానం అంటారు. అది అజ్ఞానం. వాడి బుద్ధిహీనత. అందరు సమానం అవుతారు, అందరు ఫోటోలు మా ఇంట్లో ఏంటి అంటాడు. అందరికి నేను దండం పెడితే ఊరు మిస్ చేయడంట. అంటే వాళ్ళందరూ దేవుడు కాదు, దెయ్యాలు, దేవతలు పడేవాడు, దాన్ని మనుషుల్ని మీరు దేవుడు చేస్తారు. అందరు సమానం ఎట్టవుతారు? అందరు సమానము. అందరూ ఒక మార్గం, ఊరికి వెళ్ళాలంటే ఒక మార్గం ఉండింది. గమ్యం వెళ్ళకుండా ఊరికి వెళ్ళే ప్రయాణం తెలుసుకోకుండా ఉంటే నువ్వు బుద్ధిహీనుడు. ట్రైన్ చాలా తిరుగుతా ఉంటే వెళ్ళేవో టికెట్ తీసుకుని ఏదో ట్రైన్ ఎక్కువచ్చుంటా అండి. ఇట్లా రాజమండ్రి సత్యమమ్మ ఉంది, సత్యమమ్ముళ్ళు ఊరు, అది వైజాగ్ దగ్గర ఊరు చెప్పింది, నాకు సరి గుర్తులేదు. ఆ ఊరు వెళ్ళాలనుకో, ఏదో ఒక ట్రైన్, చెన్నై ట్రైన్ ఎక్కువచ్చింది అనుకో, ఇటు వెళ్ళిందా ట్రైన్ వచ్చింది, ఎక్కానయ్యా, దీని పేరేంటి, ఉదయాన్ని మీరు ఎంత ఏం పడినట్టే తెల్లగట్లకి పినాకిని రాగానే టికెట్ తీసుకుని ఎక్కేది కూర్చుంది అనుకో, పినాకిని ఎక్కింది అనుకో, ఎటు వెళ్ళింది వైజాగ్ వెళ్దాం, చెన్నై కూర్చుంది. దిగంగా ఏం చేస్తుంది, ఏది నువ్వు రాలేదు, మా తమ్ముడు రాలేదు అనుకుంటే చెన్నైలో ఉండవమ్మంటారు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలా? వైజాగ్ వెళ్ళాలా? కాబట్టి ఏ గమ్యము, ఏ ట్రైన్ ఎక్కితే మనం ఎక్కడికి వెళ్తాం అనేది ఏముండాలా? జనాలకి వివేకం అనేది ఉండాలా. బైబిల్ చెబుతుంది అందరూ దేవుడు రాదు. మనము ఆరాధించాల్సిన వ్యక్తి, మన గమ్యం చేర్చే వ్యక్తి, నిత్య జీవనకు నడిపించే వ్యక్తి, పరలోకానికి వెళ్ళాలంటే నేనే మార్గము, సత్యము, జీవం. యేసు నేనే మార్గము, సత్యము. ఆయన తప్ప, నా ద్వారా తప్ప తండ్రి యొక్కకు ఎవడు కూడా
వెళ్ళలేరు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం విజయవాడ నుండి గుంటూరు వెళ్ళాలంటే ఎడుకుంటూ వెళ్తాం? ట్రైన్ వెళ్తామా? ట్రైన్ వెళ్ళాలంటే మధ్యలో గుంటూరుకి మన విజయవాడకి మధ్యలో ఏముంది? కృష్ణా నది ఉంది. కృష్ణా నది దాటాలంటే 2 దాటాల. ట్రైన్ మార్గం వెళ్ళాలంటే ఇటు వెళ్ళాలనగా 2. ఒకటే కృష్ణా బ్యారేజ్ ఉంది, ప్రకాశం బ్యారేజ్ ఉంది, 2 వారధి ఉంది. ఈ వారధి, ఈ బ్యారేజీ లేకపోతే అవతలకి వెళ్ళలేవు. అలాగే యేసు ప్రభు ఒక వంతెన లాగా అన్నాడు, నేనే. ఈ వంతెన లేకపోతే ఎట్టెళ్తామా? వెళ్తాం, కష్టం ఉండేది కదా. ఈ బ్యారేజీలు బ్రిడ్జీలు దాటాలి. అలాగే పరలోకానికి యేసు ప్రభు ఒక దిక్షను లాగా, ఒక బ్రిడ్జి లాగా ఉన్నాడు. ఆయన లేకపోతే నువ్వు వెళ్తామా? కష్టం కదా. దేవుని దగ్గరికి రావాలి, యేసు ప్రభుని నమ్ముకోవాలి, ఆయన పూజించాలి, ఆయన నమస్కారం. కనపడ్డ వాళ్ళందరూ దండం పెడితే ఎట్ట? ఇది అజ్ఞానం అంటారు. ఏమంటారు చెప్పండి? బుద్ధిహీనత అంటారు చాలా మంది కొండగది. కానీ దేవుడు అంట వివేకముతో నన్ను తెలుసుకుని నన్ను ఆరాధించి నా కొరకు బ్రతికేటువంటి వ్యక్తులు, నా పని చేసేవాళ్ళు కావాలని దేవుడు ఆకాశం నుండి ఏం చేస్తున్నాడండి? ఎవరు ఇక్కడ లక్షల మంది ప్రజల్లో దేవుడు కన్ను పెట్టి చూస్తా ఉంటే ఎవరు దొరుకుతారంటే అందరు ఎలాగున్నారు? ఎలాగున్నారంట. అందరి స్థాయి ఎలా చెప్పండి? వెతుకుతుంటే అందరూ దారి తొలిగి కొద్దిగా చెడిపోయారు. ఏమైనా దేవుని మార్గంలో లేదు, ప్రార్థనలో లేదు, వాక్యం లేదు, నీతి లేదు, యథార్థత లేదు, క్రమం లేదు, దేవుడు చెప్పిన దారం లేదు. వాళ్ళు గుర్తుకొచ్చినట్టుగా చేసుకుంటే అందరూ చెడిపోయిన హృదయం కలిగి ఉంటారు. ఇంకో మాట కూడా చదువుతారు, ఆదికాండం చదవండి. అక్కడ దేవుడు పరిశీలన చేస్తే భూమి నుండి, ఆకాశం నుండి దేవుడు 6వ అధ్యాయం నేను అందరూ తీయండి అమ్మ త్వరగా తీయండి. 6వ అధ్యాయము 11వ వచనం చదవండి. 6వ అధ్యాయం 11వ వచనం చదవండి. దేవుని సన్నిధిని చెడిపోయి ఉండేను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండేను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండేను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెట్టు వేసుకొని ఉండి. 11వ వచనం నేను చదువుతాను, అందరూ కలిసి చదువుకుందాం. చూడండి, చదవండి అందరూ. 11 భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండేను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకుని ఉండిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలారా ఈ మాటలు మీరు గమనించారా? ఈ వాక్యాన్ని మీరు గమనించారా? ఈ మాటల్లో ఏమంటారు? దేవుడు ఆకాశం నుండి భూలోకం చూసినప్పుడు దేవుని సన్నిధిలో మరి ఏమైపోయారంట? చెడిపోయారనే మాట ఉంది. 12వ వచనంలో దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిను, అది భూమి మీద సమస్త శరీరాలు ఏమైపోయారు? తమ మార్గములను చెరిపి వేసుకుని ఉన్నారు. దేవుని మార్గంలో నుండి వారు ఏమయ్యారంటే దేవుని మార్గంలో ఉండకుండా వేరు మార్గాల్లో దేవుడు నియమించిన నియమాల ప్రకారం కాకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఎవరు కనపడుతుందా? దేవుడు చూశాడు. భూలోకంలో నా అవివేకం కలిగిన వ్యక్తి కావాలా, ప్రార్థనాపరుడు కావాలా, యథార్థవంతుడు కావాలా, నీతిమంతుడు కావాలా, భక్తి కలిగిన వాడు కావాలా. దేవుడు తనకు ఉపయోగపడేటువంటి వ్యక్తుల కొరకు వెతుకుతూ ఉంటే కూడా అందరూ ఎలా ఉన్నారు? పడిపోయిన స్థితి, దేవునికి దూరం, పాపములు, లోకములు, లోకాస్తులతో దేవుని మార్గంలో తొలగిపోయి పాప మార్గాల్లో లోకాస్తులు కలిగి బ్రతుకుతుంటే పరిశీలనలో ఎవరు కనబడలేదు. దేవుడు బాధపడతాడు. దేవుడు కావాలా కొంతమంది ఆయన పని చేయటానికి, కొంతమంది పని ఎదుగుతుంటే అందరూ దేవుని బుద్ధి లేదు, అందరూ చెడిపోయిన మనసు, చెడిపోయిన హృదయం, దేవుని మార్గంలో తొలగిపోయిన స్థితి ఉన్నది. బాధపడుతూ ఉంటే ఇంకా ఎవరైనా ఉండాలని పరిశీలన చేస్తే ఆ పరిశీలనలో మనం వెతుకుతూ ఉంటే వంకాయలు, అన్ని కాయలు లేకపోతే యాపిల్స్ దొరికితే ఒక మంచిది ఒక మంచిది దొరికినట్లుగా దేవుడు పరిశీలన చేస్తూ అన్ని చూస్తూ అందులో ఒక ఫ్రూట్ దొరికినట్లుగా ఆ దినాల్లో ఒక వ్యక్తి దొరికాడు. ఆయనే
ఆయన చూడండి, అది కానీ 6వ అధ్యాయంలో కనపడింది. ఆ భూమి మీద అందరూ మార్గాలు చెడిపోయి, దేవుని సన్నిధిలో చెడిపోయి దేవుడు బాధపడతా ఉన్నాడంట. ఆ సంఘటన కూడా చూడండి. అయ్యో, ఇంత సృష్టి చేసేనే ఏమైపోయాడు, పరిస్థితి ఏందని దేవుడు ఎంత బాధపడుతున్నాడు చూడండి అమ్మా. 5 చదవండి, 6:5 చదవండి. 6:5 నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది తన హృదయములో నొచ్చుకొనుచుండెను. చాలా నొచ్చుకున్నాడు, బాధపడుతున్నాడు. అయ్యో, ఇంత సృష్టి చేసి నేను ఇంతమందిని సృష్టించుకుంటే వారి బుర్రలన్నీ, మైండ్ అంతా కూడా ఏమైంది, చెడిపోయిన మనసు, చెడిపోయిన ఆలోచనతో ఉండిపోయింది. ఈ బుద్ధి ఏంటి, ఈ బుద్ధి మార్పలేదు, ఏందో ఒప్పుడు కూడా లేదే నాకు. బాధపడుతూ నొచ్చుకున్నాడు హృదయంలో. ఎవరు? మనం కాదమ్మా, దేవుడే బాధపడుతున్నాడు. నాకు ఒక్కళ్ళు కూడా ఉపయోగపడేవాళ్ళు లేదా, వివేకం కలిగిన వాళ్ళు లేదా, భక్తి కలిగిన వాళ్ళు లేదా, ఏంటి అని దేవుడు బాధపడుతూ ఉంటే, పరిశీలన చేస్తుంటే అంతమందిలో, ఆ నరులలో ఒక్క వ్యక్తి కనపడ్డాడంట. దేవుని నామానికి స్తోత్రం. అప్పటి హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తి ఎవరంటే బైబిల్లో ఉన్నది 7:1 చదవండి. అది అందరు తీయాల. బైబిల్ దీంట్లో నేర్చుకోవాలని చూడబాలు చదవగలిగిన వాళ్ళు అందరూ బైబిల్ దీన్ని చదవాలా, చూడాలా. అందరూ దీనండి, అందరూ చదవండి. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడైన చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఆ ఓడలో ప్రవేశించండి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎవన్నాడు? దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఆకాశం నుండి నరులు చూసినప్పుడు అందరూ చెడిపోయి, పడిపోయి, మార్గాలు చెరిపేసుకుని ఊహలంతా కూడా పాడైపోయి, అపవిత్రులుగా, పాపులుగా, వివేకము లేని అజ్ఞానులుగా, బుద్ధిహీనులుగా నివసిస్తున్న ఆ దినాల్లో పరిశీలనలో తరిచి చూస్తే పరిశీలనలో ఒక వ్యక్తి కనపడ్డాడు. అప్పుడు దేవుడి హృదయం ఏం కలిగిందమ్మా? ఆనందము, సంతోషము, చాలా హ్యాపీ. నా పనికి ఉపయోగపడేవాడు, నా మనసు ఎరిగిన వాడు, నా మనసు కలిగిన వాడు, నా పని చేసేవాడు, వివేకంతో ఉండేవాడు ఒకడు దొరికాడు. షబాష్ బేష్ అనుకుని దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? యెహోవా ఈ తరము వారిలో, ఈ జనరేషన్స్ లో నీవే నా ఎదుట ఎలా ఉన్నావు? నేను చూసా. మనుషుల సాక్షి కాదు, మనుషులకు మనస్తత్వాలు కాదు. ఎవరు? దేవుడే చూశాడు, దేవునికి కనపడ్డాడు. దేవుని ఎదుట నీతిమంతుడు, దేవుని ఎదుట యథార్థవంతుడు, దేవుని ఎదుట ప్రార్థనాపరుడు, దేవుని ఎదుట వివేకం కలిగిన వాడు, దేవుడు మెచ్చిన వాడు, దేవునికి నచ్చిన వాడు, దేవునికి ఇష్టమైన వాడుగా ఎవరు కనపడాడంటే ఆ తరువాత అంతమందిలో ఒక్క నోవాహి దేవునికి కనపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. నోవా కనపడ్డాడు. దేవుడు నోవాకు ఇష్టపడ్డాడు. ఎందుకంటే అతను యథార్థవంతుడు కనపడుతుంది, అతనిలో వివేకం కనపడుతుంది, అతనిలో ప్రార్థన కనపడుతుంది, నీతి కనపడుతుంది. 2 రకాల బుద్ధుల్లో మనస్తత్వం. దేవునికి ఇష్టమైన ఈ నీతి కలిగిన మనస్సు దేవుని సన్నిధిలో అతడు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని దృష్టిలో మనం ఎప్పుడో, మనుషుల దృష్టిలో మనం ఒకరోజు బాగుంటేనేమో మనం మంచిగా జనాలు ఏదో అయినా కొద్దిగా తేడా వస్తే మనం ముందుకు పోతే మళ్ళీ ఎన్నిసార్లు ఎన్ని మాటలు అంటారు. మనుషుల బుద్ధులు మనం ఎవరి దృష్టిలో నీతిమంతులు ఉండాలంటే దేవుని దృష్టిలో ఉంటే చాలా. మనుషులు ఎప్పుడు మనకి ఎందుకు అనుకోలే, మనకేం పెడతారు అనుకున్న వాళ్ళు ఎట్టు అనుకున్నారు, నువ్వు బాధపడదు. వీళ్ళు ఎట్టు అనుకుని మనవద్దు. బాగుంటేనేమో అంటే ఏమంటారు? ఒక ఆయన అన్నాడుగా, వాడికి దాకా తెప్ప దాటి దాకేమో వాడు మల్లయ్య నీకు మించిన వాళ్ళు నీకు సాటే నువ్వు అంట ఏడుస్తున్నా అన్నాడంట. వాడు తెప్ప దాటే కానీ పారా గూడి మల్లయ్య అన్నాడంట. అవసరం తీరిపోయిందిగా, ఇచ్చారుగా, అక్కడ తీరిందిగా, బాగుండేగా, పారా గూడి మల్లయ్య అని రకరకాలుగా ఉన్నారమ్మా. ఈ రోజు మనుషులు కూడా నీ అవసరం ఉంటే,
నువ్వు డబ్బులేదన్నా నీ దగ్గర ఆశిస్తే నేను నివాళ్తే నిన్ను మాత్రం నీ అవసరం ఉన్నది మాత్రం నేను ఎత్తి మొదలు చెట్టు ఎక్కేస్తాను. నీ చెట్టు అదే మొదలు చెట్టు ఉంది కదా, హా హా అంటే ఆ చెట్టు పురుగు, ఆ దెబ్బకి మొదలు చెట్టు ఏంది అడుగుడు పడేస్తారు. ఇక జనాభూతులు అయ్యానమ్మా ఈ రోజు అవసరం ఉన్నప్పుడు మాత్రం మనల్ని ఎంత చేస్తున్నారు, ఎంత మాయ చేస్తున్నారు, మాయ చేసి మగ్గు పెడుతున్నారమ్మా. మనుషుల మీద దృష్టి, మనుషులు ఎవరు నమ్మదగిన వారు, మనుషులు ఎవరు మంచివాడు కాదు, అసలు ఎవరు నమ్మకూడదు. దేవుడు తప్పులు ఎవరు నమ్మద్దమ్మా. బైబిల్ ఒక్క వాక్యం గుర్తుకొచ్చి చూపిస్తారు చూడండి. అసలు మనుషుల బుద్ధులు ఎట్లా రాశాడు చూడండి. అసలు బైబిల్ ఆ మాట చదువుంటారుగా. ఏమి గ్రంథం త్వరగా తీయమ్మా. బైబిల్లో చక్కని విషయాలు అందులో రాశాడు. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం తీయండి. ఇర్మీయా గ్రంథం తీయాలి. ఇది అండర్లైన్ చేసుకోండి, మీకు అవసరం. బైబిల్ ఉందా నీ దగ్గర? తీసుకొని చూడటం బైబిల్ చదువుతుంటారమ్మా. చూడండి తీయడం తీసారా? ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం రైట్ చదవండి. 4వ వచనం నుండి మనం చదువుకుందాం. రైట్ 1 2 3 స్టార్ట్. మీలో అందరిగా చదవాలి, ఒక వయసు కాదు. మీలో ప్రతి వాడును తన పొరుగు వారి విషయమై జాగ్రత్తగా ఉండవాలి. ఏమంటాడు? మీలో ఉన్నటువంటి వారులారా. పేజీ నంబర్ 635 నా యొక్క 35 635. 9వ అధ్యాయం 4వ వచనం. మీలో ప్రతివాడు, మనలో ఉన్న ప్రతివాడు అంటే ఏం చేయాలంట? పొరుగువారి విషయమై. ఎవరి విషయం? అందరూ చెప్పాలి. ఎవరండి? పొరుగువారి విషయంలో ఎలా ఉండాలంట? జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి పొరుగువారి విషయంలో? ఒక మాట చెబుతా, కుక్కల విషయంలో జాగ్రత్త పడమని చాలాసార్లు దేవుడు రాస్తాడు. అవునా కదా? జాగ్రత్త లేకపోతే ఏమైతే నాకు అయినట్టు అయింది. జాగ్రత్త వచ్చి కలిసిన ప్రమాదం చాలా మాట్లాడాల. నేనే దానికి ఎగ్జాంపుల్. స్తోత్రం హల్లెలూయా. కలిసింది, దానివల్ల ఎంత నష్టం ఉండదు. పొరుగువాడి విషయంలో కూడా జాగ్రత్త పడకపోతే ఇక్కడ చెబుతున్నాడు. పొరుగువాడి విషయంతో జాగ్రత్త పడాలి. ఎలా అంటారు చూడండి దయచేసి. ఏ సహోదరుడైనను నమ్మకుని. సహోదరుడు అంటే మన సహోదరు అన్నదమ్ములు. సహోదరులు అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెలు అంతేకమ్మా. సహోదరులు అంటే అన్నదమ్ములు. ఎవరు నమ్మద్దు. ఒకటి సొంతోడు. ఈ రోజు అన్నదమ్ములకి ఏం లేదు, అక్క చెల్లెలకి ఏం లేదు. అక్క బాగుంటే చెల్లెమో బాగుపడుతుంది, అక్క మంచిగా ఉంటే అక్క చెల్లెమో బాగా పడతాం. అంతే అక్క అని అక్క మీద ఎదుగుతాం. సహోదరుడు నమ్మకూడదు. సహోదరుడు ఎవరు? అసలు ఎవరు నమ్మద్దు. పొరుగువాడు నమ్మద్దు. ఇంట్లో వాడు కూడా. మన నమ్మకం దేవుడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. మన నమ్మకం ఏం చెప్పుడు? మా నమ్మకం నీవే జగన్ అని ఒక స్లోగన్ చెప్తానా? చెప్పాలా? మా నమ్మకం నీవే జగన్ రాసింది. ఓట్లు మధ్య అన్ని రాసి ఉంటుంది. మన నమ్మకం వల్ల దేవుడే. ఇప్పుడు చూడండి కింద అంటున్నాడు, చదవండమ్మా. ఎవరు నమ్మకూడదు? పొరుగువాడు నమ్మద్దు, సహోదరులు కూడా నమ్మద్దు. ఇక్కడ అంటున్నాడు నిజముగా ప్రతి సహోదరుడును తండ్రి కొట్టి తన సహోదరుని ఏం చేస్తున్నాడంట? సహోదరులు జరిగే పంపులు ఉంచడమే. ఇది నేను చెప్తాను మాట కదా. సైదులు గర్భాలను వాక్యం చెప్తున్నాను అయ్యా. ఎట్లమా? ఏ సహోదరుని ప్రతి సహోదరుడు తండ్రి కొట్టి ఏం చేస్తాడు? పంపులు ముంచేవాళ్ళగా తయారయ్యారు. అవునంటారా కాదంటారా? ఏమ్మా అసలు పెట్టారు అన్నట్టు ప్రతి వాళ్ళు కూడా ఇతర వ్యక్తుల కుటుంబాలను ఇళ్లను కూల్చేలాగున్నారు, వాళ్ళకు మోసం చేసేలాగున్నారు.
ఏదో పాపి పరిమాణుడు అటువంటి సరిచేద్దాం బుద్ధి చేద్దామని యేసు ప్రభు యోనా యేసుకుని తీసుకుని తన శిష్యుల్లో చేర్చుకుంటే వాడు తంత్రం కొట్టి ఎవరు పంపించాడు? యేసయ్యనే 30 వెండి నాణేలు కట్టేసుకున్నాడు. గురువు గారు నమ్మేసుకుని వచ్చేసాడు. అంతే కదండి. గురువు గారిని ఏం చేశాడు? అమ్మేశాడు, సిలువకు అప్పగించాడు. 30 ఎండి నాణేలు యేసు ప్రభు నమ్ముకున్నాడు. పనికి మాను ప్రభు నమ్ముకున్నాడు, గురువు గారు నమ్ముకున్న శిష్యుడు. ఇట్లా చాలా మంది నువ్వు చేర తీస్తే, చాలా మందికి నువ్వు మేలు చేస్తే ఎంతమంది నీకు మోసం చేయాలా, నీ కొంపలోనికి ఎంత శ్రమలు తీసుకోవాలా? చాలా మంది నన్ను చూస్తే నేను విన్నా. దానికి ఏమైనా కృతజ్ఞతలు ఉన్నాయి. వాళ్ళకేమన్నా నేను ఇంత చేసేది, ఇన్ని వేలు చేసేది, నాకు ఎంత కీడు, ఇంత అపకారం, ఇంత నష్టము. నాకు తెలిసిన ఒక కుటుంబంలో ఒక చెల్లి అనాథ పిల్ల, తల్లి చచ్చిపోయింది. ఆ బిడ్డకు మనం ఏం చేద్దామని సిస్టర్ గారు ఆ బిడ్డను చేర తీసి బాగోగులు చేసి బట్టలు తీసుకొచ్చి అన్ని చేర్చుకుని అన్ని చూసుకుని బాగు చదివించడానికి పంపిస్తే కొడుకు ఆ చేర తీసిన బట్ట మీద కన్నేసి ఏడింటో చిచ్చుపెట్టి కొడుకు చేర తీసిన అక్కే వాళ్ళిద్దరు చనిపోయి దానికి కారణమైంది. అనాథే చేర తీసింది, హాస్టల్లో చేర్పించింది, మంచిగా బాగోగులు చూసింది. ఏదైనా దారి చేద్దాం అనుకున్నాడు. కొడుకు ఏమైంది తెలుసా? ఎవరైతే చేర తీసారో ఆ భర్త మీదే దృష్టి పెట్టి ఆమెను చేసి ఒక అదృశ్యం చూడలేక నాకు తెచ్చిపోయింది. అందుకు ఏడవ కృతజ్ఞత అదృశ్యం ఆ పరిస్థితి నాకు బాగా తెలుసు. ఎంత ఈ బుద్ధిహీనమైన పనులు బాధ కలిగించేది కాదు. ఏమో నమ్మకూడదు, ఏదో నమ్మితే దారి తీస్తే తంత్రుకుంటే ప్రతి వారు ఎలా ఉన్నారంట? సొంప ముంచుతున్నారు. నమ్మద్దు. ఇంకా చదవండి. ప్రతి పొరుగు వాడును కొండలో చొప్పటికై తిరుగులాడుచున్నాము. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అమ్మో తిరుగుతున్నారు ఇంటింటికి కూరగాయలు తిరిగినట్టుగా. వాళ్ళు వచ్చి ఇంటింటికి ఏం చేస్తున్నారు? కొండేరు. ఇంట్లో వాళ్ళకి వాళ్ళకి అక్క ఏంది అన్నారు కాదు అన్నారు. బస్సు స్టీవెన్సన్ గారు ఎప్పుడూ పాట వేశాడు. ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి చెప్పావు, పొరుగింటి విషయాలన్నీ చాటింపు వేసావు. అక్కడ మాటలు ఇక్కడ చెప్పి మంచిని చెడుగా మార్చి రెచ్చగొట్టే పనులే మానమ్మా, చిచ్చు పెట్టాకే చిన్నమ్మా. ముసలమ్మ మొచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు చెప్పి సాడీనే చెప్పు చిన్నమ్మా, పడవాలే పెట్టు పెద్దమ్మా. అక్కడ మా ఏదా సిస్టర్ సాడీ చెప్ప పడవలా అంతేనమ్మా పాట. దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి యేసయ్య ఊసి చెప్పాలి. స్తోత్రం హల్లెలూయా. యేసయ్య ఊసి చెప్పు, యేసయ్య స్వార్థ చెప్పు, ప్రార్థన చెప్పు, వాక్యం చెప్పుకొని ఆ ఇంటి సంగతి ఈ ఇంటి సంగతులు ఆడ చెప్పి ముస్లిం ముచ్చట్లు చెప్పుకుని పొరుగుడు సాగం వేసి రెచ్చిపోయి చేయొద్దవు అని వాక్యం చెబుతుంది. చాలా మంది బయలుదేరారు. పొరుగుడు కొంతమంది బయలుదేరుతున్నారు. నిజంగా తన ప్రతి సోదరుడు తండ్రి కొట్టే తన సోదరుని గొప్పను ముంచును. ప్రతి వాడు పొరుగువాడు కొండములు చెప్పుటకై, కేవలం దేనికి? కొండలు చెప్పటానికై తిరుగాడుతున్నాడు. ఇంకా తర్వాత 5 కూడా చెప్పండి. సత్యము పలుకక ప్రతివాడు తన పొరుగువాడిని వంచును. అబద్ధములు వాడుట తమ నాలుకలకు అభ్యాసము చేస్తున్నారు. ఎదుటి వాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుదురు. నివాస స్థలము కాపట్టు మధ్యనే ఉన్నది. వారు కపటులై దాన్ని తెలుసుకుని నల్లనున్నారు. ఇది యెహోవా. చూశారమ్మా ఎంతమంది చూశారు? బయలుగా రాసి పెట్టాడక్క చెప్పండి.
ఎవరి మీద దృష్టి అంటే ఎవరు నమ్మదగిన సహోదరులు ఎవరు కూడా నమ్మదగిన వాళ్ళు అని మన నమ్మిక ఎవరు ఉండాలంటే దేవుడే మన నమ్మిక. అందుకని రాజులను నమ్ముకున్నట్టు కంటే, అధికారులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటమే మేలు. అది మనకు మేలు, మనకు దీవెనంట. మనకు మేలు, మనకు దీవెన ఏంటంటే యెహోవాయే, దేవుడి మీద నమ్మకమే మనకు దూరం. ప్రతి విషయంలో నీకే పరిస్థితులు ఉన్నా ఎవరి మీద మొదట ఆయన మీద ఇవ్వాలి. ఆయన ఆశ్రయించి, ఆయన ప్రార్థించి, ఆయనతో చెప్పు, దేవుడు మార్పును తీసుకుని వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తప్పకుండా దేవుడు మార్పులను తీసుకుని వస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ఆ రోజు దేవుడు చూసినప్పుడు ఆ పరిస్థితుల్లో దేవుని ఎదుట ఉండాలి మనం నీతిమంతులకు. మనుషులు ఎదుట, మనుషులు ఎలాంటి వాళ్ళు అన్నదానికి నేను చెబుతున్నా. దేవుని ఎదుట మనం సంపాదించుకోవాలి. నీతిమంతులు మనుషులు ఏదో అంటే ఒక రోజు బాగుంటే మంచిది అంటారు, బాగోపోతే రకరకాల చెబుతాం. నీతిమంతుడు ఎవరు కనపడాడంటే నోవాహు దేవుని దృష్టి ఎలా కనపడ్డాడు? నీతిమంతుడుగా కనపడ్డాడు. హల్లెలూయా. పరిశీలనలో ఆకాశం నుండి వివేకం కలిగిన వ్యక్తి ఒక్కడే కనపడ్డాడు. దేవుడు అందుకనే తన బాధ్యతలు పనిని అప్పగించాడు. మా తర్వాత ఆకాశం నుండి పరిశీలన చేస్తుంటే అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో ఒక నదీ తీర ప్రాంతంలో పౌలు వాక్యం చెబుతుంటే అనేక మంది స్త్రీలు అక్కడ ఉంటే అందరి హృదయాలు తెరవలేదంట. లూదియా హృదయం మాత్రమే తెరవబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని లూదియా హృదయాన్ని దేవుడు తెరిచాడు? లూదియా అనేక మంది స్త్రీలు అక్కడ ఉన్నారంట. మా అపోస్తలుల కార్యం త్వరగా చదవండి, 16వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 14వ వచనంలో 16 లేకపోతే 13 చెబితే విశ్రాంతి దినమున కవిని దాటి తీరమున చదవమా ప్రార్థన జరుగుతుంది అనుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ నిలుచుండెను. ఆమె ఊదారంగు పొడిని తుయతైన పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయం తెరిచెను కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచెను. ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం కలదానని మీరు ప్రభునందు విశ్వాసం కలదానని బాప్తిసం ఆమె ప్రభు ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె విశ్వాసం గలదాన్ని మీరు ఇస్తే నా ఇంటికి వచ్చి వేడుకొని బలవుతుంది. ఇక్కడ చూడండి, అనేక మంది స్త్రీలు ఉన్నారు అక్కడ. కానీ ఎవరి హృదయాన్ని, అంతమంది స్త్రీలు ఎవరి హృదయాన్ని వేసే తెచ్చాడు? పరిశీలనలో అంతమంది స్త్రీలలో దేవుడు వివేకంతో ఉన్న స్త్రీ ఎవరు కనపడ్డాడంటే లూదియా. దేవుడు దృష్టిలో ఉన్నాడు కనుక ఆమె దేవుడు తెరిచి ఆ నదీ తీరంలో ఉన్నటువంటి ఆ జనాలందరూ కూడా లూదియా ఇల్లే ఒక సంఘంగా మార్చబడి ఫిలిప్పీ పట్టణంలో గొప్ప సేవ చేయడానికి కారకురాలైంది అనేక ఆత్మలకు లూదియా. కారణము లూదియాలో దేవుడు ఏం చూశాడంటే దైవభక్తి. ఏ భక్తి అండి? అది ఆమె ఏం పడితే దేవుని గురించి భక్తి, అది చూశాడు. ఆయనలోనేమో నీతిమంతుడుగా దేవుడు చూశాడు. ఎవరు గారు? నోవాహుని దేవుడు. అంతమంది ఇక్కడికి వచ్చేలాగే ఎన్నిక చేసుకున్నాడు, కొన్ని అప్పగించాడు, కొన్ని ఆత్మలు రక్షించుకున్నాడు. మొట్టమొదట లూదియా తన ఇంటి వారందరితో కూడా బాప్తిసం తీసేసుకుంది. హల్లెలూయా. రోజు ప్రశ్న, నీ ఇంటి వారందరూ బాప్తిసం తీసుకున్నారు, రక్షణ పొందారు, దేవుని బిడ్డలుకున్నారు. లూదియా లాంటి దైవభక్తి నీలో ఉంటే, ప్రార్థన ఉంటే, ఆసక్తి ఉంటే, భక్తి ప్రశ్న ఉంటే, నీవు కూడా లూదియా లాగా నీ ఇంటి వారందరూ బాప్తిసాలు తీసుకోవటానికి దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వివేకం కలిగిన స్త్రీలు దేవునికి. అందుకనే సామెతలు 14 అంటాడు, సామెతల గ్రంథం 14 అంటాడు, వివేకం కలిగిన, జ్ఞానం కలిగిన స్త్రీ ద్వారా
జరిగే కార్యాల గురించి ఆయన మాట్లాడుకుంటూ వస్తాడు. వచ్చి ఏమన్నాడు తెలుసా? ఆ మాట నేను గమనిస్తే ఇలాగ, జ్ఞానవంతురాళ్ళు తన ఇల్లును కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇంటిని గోడ వెరికిందట. జ్ఞానం వివేకం కలిగిన స్త్రీ ఇంటిని కట్టుకునేది, భర్తను కట్టుకునేది, పిల్లలను కట్టుకునేది, కట్టేసింది, దేవుళ్ళు ఉంచింది, దేవుడి దగ్గర నడిపించింది, రక్షణ కారణమైంది. ఆ పని చేసింది ఎవరంటే లూదియా చేసుకుంది. హల్లెలూయా. జ్ఞానం కలిగిన స్త్రీ చేసింది. హల్లెలూయా. అట్టి జ్ఞానము దేవుడు మన ఈ సంఘములో ఉన్న స్త్రీలందరికీ ఇచ్చును గాక. మన గృహాలన్నీ కట్టబడును గాక. మన ఇంటి వారందరూ రక్షణ పొందుదురు గాక. మన కుటుంబాల్లో దేవుడి రక్షణ కార్యం చూచబడు గాక. వివేకం కలిగిన వ్యక్తుల్లో మనం కూడా ఉందము గాక. దైవ భక్తిగా చూశాడు. ఆమె చూశాడు దేవుడు, ఆయనలో నీతిని చూశాడు. ఇంకొక వ్యక్తిని గురించి చెప్పి ముగించేస్తాం, టైం లేదు కనుక. 7 సంగతులునే కానీ ఈ దీంతో ముగిస్తా సమయం లేదు. ఇంకొక సంగతి చెప్పండి. ఇంకొక వ్యక్తిని కూడా దేవుడు చూస్తే ఏం జరిగిందో ఆయన చూశాడు. ఆయనకి ఏం అప్పగించాడంటే ఆదికాండం 7 అన్నాడు, నీ తరములో నీవే నా ఎదుట నీతిమంతులు ఉన్నాయి కనుక ఈ ఓడలో నీవు నీ ఇంటి వారిని ప్రవేశించడానికి నీకెవరు? ఆ వాడు కట్టుకున్నాడు, ఇంటి వారి కొరకు వాడిని సిద్ధపరుచుకున్నాడు. దేవునికి స్తోత్ర. నీవు కూడా నీ ఇంటి వారి కొరకు రక్షణను సిద్ధపరిచి ఆ రక్షణ దేవుని సన్నిధికి తీసుకురా. హల్లెలూయా. ఇంకొక వ్యక్తిని గురించి ముగించేస్తాను దేవుని బిడ్డలారా. 2 అపోస్తల కార్యం 13వ అధ్యాయం. ఇది అపోస్తల కార్యంలో 13వ అధ్యాయం చూడండి. అక్కడ ఒక వాక్యం చదువుకుని ముగింపులోకి పోతాం. స్తోత్రం. 13వ అధ్యాయము 22వ వచనము లేకపోతే 22వ వచనంలో ఉన్నటువంటి మాటనే మనం చదువుకుంటే 22 నుండి చదువు. తరువాత అతని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచుకొనెను. మరియు ఆయన నేను యెష్షీ కుమారుడైనటువంటి దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారులైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చులని అతని గురించి సాక్ష్యం ఇచ్చిన. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ మరొక వ్యక్తిని దేవుడు కనుగొన్నాడు, పరిశీలనలో కనుగొన్నాడు. ఎవరు ఏంటి అక్కడ చెప్పడమా? దావీదును దేవుడు కనుగొన్నాడు. దావీదును కనుగొన్నాడు. దావీదులు ఏం కనపడంటే నా ఇష్టానుసారమైన మనసు, హృదయము, దేవుని ఇష్టము కలిగి ఇష్టాన్ని నెరవేర్చేవాడిగా ఉన్నాడు. దేవుని మనసు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి ఆ దినాల్లో రాజు చెడిపోయాడు, రాజు దేవుడికి దూరమయ్యాడు. సౌలుకు ప్రతిగా నా ప్రజలు ఏర్పాటు చేయడానికి రాజు కింగ్ కావాలా, రాజు కావాలా, ఎవరని దేవుడు పరిశీలన చేస్తూ ఎదుగుతుంటే ఆ తరములు ఆ దినాల్లో ఎవరు కనపడ్డారమ్మా? దావీదు. ఎందుకంటే ఆ మనస్సు, వివేకము, జ్ఞానము, దేవుని గలిచిన భక్తి కలిగినటువంటి వ్యక్తులు ఆ చెడిపోయిన మనసు, చెడిపోయిన హృదయం లేకుండా దావీదు అనలేదు 8 మందిలో ఒకటిగా సెలెక్ట్ చేసుకున్నాడు. మంచి మనసు, దేవుని మనసు. ఆ తరములో ఆయన కనపడ్డాడు కనుక ఇశ్రాయేల్ ప్రజలకు 2వ రాజుగా, ఇశ్రాయేల్ ప్రజలకు కింగ్ గా, రాజుగా దావీదును కోరుకుని పిలిచి అభిషేకించి రాజుగా దేవుని పని కొరకు వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే మనం కూడా ఉండాలి. దేవుని పనిలో ఒక పాత్రగా నీవు నేను ఉండాలి. ఆయన పని చేయాలంటే ఒక 3 సందర్భాలు. నెంబర్ 1, నీతిమంతుడుగా ఉన్న వారిని దేవుడు చూసి. నెంబర్ 2, దైవ భక్తి కలిగిన లూదియాలో భక్తిని చూశాడు, నీతిని చూశాడు, భక్తిని చూశాడు. ఇక్కడ ఏం చూశాడంటే మనసు, హృదయము చూశాడు. మనుషులు పైరూపాన్ని చూస్తారు కానీ దేవుడు అంతరంగా అంటుందంటే దేవుడికి ఇష్టముగా ఉన్నది. దేవుడు పనిని అప్పగించి వారిని ఉపయోగించుకున్నారు, వాడబడ్డారు. మనం కూడా దేవుని మందిరములో, పరిచర్యలో, దేవుని కొరకు మనము కూడా బలవంతుడైన యేసయ్య చేతులు ఒక పాత్రగా వాడబడుటకు ఆ నీతి, భక్తి దేవుని హృదయం మనకి ఇచ్చి వివేకం కలిగిన వ్యక్తుల్లో మనము కూడా ఒక పాత్రగా ప్రభుత్వం అనుగ్రహించి దేవుని రాజ్యవ్యాప్తిలో పాత్రలుగా దేవుడు వాడుకున్నట్టు ప్రపించును గాక. అలా వచ్చండి, ప్రార్థించుకున్నాం. ప్రేమ తండ్రి, దైవమా ప్రభువాని నామమున స్తోత్రం. ఈ రోజునైనా నీ సన్నిధిలో తరపు ఎప్పుడెప్పుడో ఆయా మేము ఉన్నాం. మీరు ఆకాశం నుండి మీరు చూసినప్పుడు, నలుగురు పరిశీలన చేసినప్పుడు
భూమి మీద నాయన ఎవరు కూడా నీకు యథార్థంగా నీతిగా భక్తిగా అయా లేరు. అందరూ మార్గాలు చెరిపేసుకుని చెడుతనము కలిగిన వారే, పాపము కలిగిన వారే, హృదయ తలంపులంతా చెడిపోయిన వారే, నీకు సంతాపాన్ని, దుఃఖాన్ని, బాధను అందరూ కలిగిస్తూ ఉన్నారు. నీకు బాధ పెట్టే లిస్టులో ఉంటే నన్ను క్షమించయ్యా. నేను చెడిపోయిన మనసు ఉంటే నా పవిత్రపరచయ్యా. నేను సంతాపం పొందే విధంగా చేస్తే నన్ను మన్నించు 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 క్షమించయ్యా. అయ్యా మీరు పరిశీలన చేసినప్పుడు, జనాల్లో చూసినప్పుడు ఒక నోవాహు లాంటి నీతి కలిగిన భక్తి నాకు దయచేయండి అయ్యా. ఒక లోదియా లాంటి దైవ భక్తి కలిగిన జీవితాన్ని నాకు దయచేయండి అయ్యా. ఒక దావీదు లాంటి నాయన నీకు ఇష్టమైన మనసు, నీకు ఇష్టమైన పనులు చేసే వ్యక్తిగా నన్ను చేయండి. నీ పాత్రలుగా, నీ పనిలో, నీ రాజ్యము త్వరగా రాబోతుండగా నీ రాజ్యానికి నేను సిద్ధపడి అనేక మందిని సిద్ధపరిచి ఒక నాయన పాత్రగా, ఒక స్టార్గా, ఒక తారగా నీ అంతకు నడిపించే జీవితాలు మాకు దయచేయండి. నేనే కాదు రక్షణ, నా ఇంటి వారందరూ రక్షణ పొందుకోవాలి, బలం పొందుకోవాలి, శక్తి పొందుకోవాలి, నీ అంతకు నడిపించబడాలయ్యా. ఆ విషయంలో నా పాత్ర ఏంటో, నా బాధ్యత ఏంటో, నా ప్రార్థన ఏంటో, నేనేం చేస్తున్నాను, నా అన్నదమ్ముల విషయంలో ఎంత బాధ్యత, స్వార్థ చెబుతున్నావా లేదా పరిశీలన చేసుకుని నీ అంతకు నా ఇంటి వారిని, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు, నా కుటుంబాన్ని నడిపించి రక్షణ కొరకు లూదియా లాగా, నోవాహు లాగా సిద్ధపరచుకోరాయన. నీ కృప నాకు మాకందరికి దయచేసి మీరు బలపరిచి విన్న వాక్యాన్ని విడిచిపెట్టడం కాకుండా వివేకం కలిగిన వారు వెతుకుతున్నప్పుడు ఆ లిస్టులో మేము కూడా ఉన్నట్లుగా అటు దైవభక్తి మా అందరికి దయచేయమని బిడ్డలందరినీ దీవించి ఈ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో వేడుకని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.